ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ నెల 28వ తారీఖు లగాయితూ మే నెల 4వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో మేష రాశి యందు రవిగ్రహం శుక్రగ్రహాల తాలూకు సంచారం కనబడుతూ ఉన్నది. అలాగే వృషభ రాశి యందు గురుడు సంచారం చేస్తూ ఉండగా, కన్యా రాశి యందు కేతువు, కుంభరాశి యందు శనేశ్వరుడు, మీనరాశి యందు కుజ, రాహు, బుధగ్రహాల యొక్క సంచారం ఉన్నది. ఈ వారంలో చంద్రుడు ధనస్సు, మకరం, కుంభరాశుల యందు సంచారం చేయబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. జన్మగురుని యొక్క దోషం తొలగిపోయినది. ఈ రాశి వారికి గురుగ్రహం, శుక్రగ్రహం, శనేశ్వరుడు, చంద్రుడు కలిపి 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అయితే మారినటువంటి గురుడు అంత తొందరగా ఫలితాన్ని ఇవ్వరు, కానీ చెడు ఫలితాన్ని ఇవ్వడం ఆప్ చేస్తారు. కాబట్టి ఈ 4 గ్రహాల యొక్క శుభ ఫలితాలతోటి ఈ రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి. జన్మ రవి యొక్క దోషము, వ్యయకుజుడు, వ్యయరాహు యొక్క దోషాలు, వ్యయబుధుని యొక్క దోషాలు, అనగా 4 గ్రహాలు పూర్తిగా అనుకూలంగా ఉన్నప్పుడు మరి ఒక 4 గ్రహాలు అదే స్థాయిలో కొంత ప్రతికూలంగా ఉన్నప్పుడు పరిస్థితుల మధ్యలో భేదం కనబడుతూ ఉంటుంది. ప్రత్యేకించి అనుకూలించేటువంటి గ్రహాలైన గురుడు కానీ శని కానీ ఈ చంద్రగ్రహం కానీ లేదా శుక్రగ్రహం కానీ, ఈ 4 గ్రహాలు ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాలలో ఎక్కువ మంచి ఫలితాలను సూచిస్తూ ఉన్నాయి. అనగా గురువు మార్పు కానీ శుక్రుని యొక్క స్థితిగతులు కానీ ఇవన్నీ కూడా మేషరాశి వారికి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఎదుగుదలని సూచిస్తూ ఉన్నాయి. ఉద్యోగ వ్యాపారాలలో డబ్బు ఎక్కువగా వస్తూ ఉండడం, అలాగే రుణబాధలు తగ్గేటువంటి విధంగా, మరీ ముఖ్యంగా ఏదైనా ముఖ్యమైనటువంటి ప్రాపర్టీస్ కొనుగోలు చేయడానికి ఆకస్మికంగా మీకు కావలసినటువంటి ధనం ఆ సకాలానికి అందుకునేటువంటి విధంగా ఈ గ్రహస్థితి మీకు మంచి ఫలితాలను ఇస్తూ ఉన్నది. అనగా ఆర్థికంగా బలోపేతం చేసేటువంటి విధంగా ఈ వారం గ్రహస్థితి ఉన్నది. అలాగే ఈ మిగిలిన గ్రహాల తాలూకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు శారీరకమైనటువంటి ఇబ్బందిని సూచిస్తూ ఉన్నది. అనగా దేహార్తిచిత్త సంతాప అన్నది శాస్త్రం. జన్మరవి కానీ వ్యయంలో ఉన్నటువంటి కుజరాహువులు కానీ శరీరం ఎక్కువగా అలసిపోయేటువంటి విధంగా ఫలితాన్ని ఇస్తారు. అనగా ఉద్యోగ విషయాల్లో కానీ వ్యాపార పరంగా కానీ చాలా ఎక్కువగా శ్రమ పడుతూ ఉండడం, అలాగే శారీరకమైనటువంటి శ్రమ కొంత అధికంగా ఉంటూ ఉండడం, కొంత ధనం మీకు ఆదాయం పెరిగినా కూడా ఖర్చు కూడా అదే మాదిరిగా ఉంటూ ఉండడం లాంటి అంశాలని ఈ గ్రహస్థితి ప్రత్యేకంగా సూచిస్తూ ఉన్నది. అంతేకాకుండా స్థానచలనంతో కూడి ఉన్నటువంటి విషయాలు, అనగా ఉద్యోగ వ్యాపారాల పరంగా వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావడం, అలా ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉండడం, లేదా ఒక ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళడం, నిద్ర తక్కువగా ఉండడం, సమయానికి భోజనం చేయనటువంటి పరిస్థితిని, ఇలా శారీరకమైనటువంటి శ్రమని మిగిలిన 4 గ్రహాలు కూడా కొంత అధికంగా సూచిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ వారంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మిశ్రమమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఎక్కువ సంఖ్యలో ఆర్థికంగా బలోపేతం ఉన్నారు మేషరాశి వారు. అలాగే ఉద్యోగ వ్యాపారాల పరంగా లాభసాటిగా ఈ వారం గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఉద్యోగంలో మార్పు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లాంటివి అవకాశాలు ఉన్నాయి. కుటుంబపరమైనటువంటి విషయాలు సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులకి గ్రహస్థితి సానుకూలంగానే ఉన్నది. ప్రత్యేకించి గురుబలం రావడం మంచి ఏకాగ్రతని సూచిస్తూ ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులను తొలగింపజేసేటువంటి విధంగా గోచరిస్తూ ఉన్నది. మేషరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. జన్మగురుని యొక్క స్థితి, వ్యయస్థానమందు ఉన్నటువంటి శుక్రుడు, వ్యయస్థానమందు ఉన్నటువంటి రవిగ్రహం, ఈ 3 గ్రహాలు కూడా
కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలని ఈ వారం ఇస్తూ ఉన్నాయి. అయితే లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు, రాహువు, బుధ గ్రహాలు, అలాగే ఈ వారంలో ఉండేటువంటి చంద్రుడు, వెరసి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు వృషభ రాశి వారికి రానున్నాయి. అందువల్ల ఈ వారంలో ప్రత్యేకించి కుజరాహువుల యొక్క బలం అధికంగా ఉన్న కారణం చేత మిగతా గ్రహాలు ప్రతికూలతలు ఉన్నా కూడా దాన్ని దాటగలుగుతారు. ప్రత్యేకించి శుభ కార్యక్రమాలకి సంబంధించినటువంటి విషయాలు చక్కగా ముందుకు సాగుతూ ఉంటాయి. అలాగే ఆర్థికంగా బలోపేతమయ్యేటువంటి విధంగా ఈ గ్రహస్థితి వృషభ రాశి వారికి ఉంటుంది. ప్రత్యేకించి ఆర్థిక వ్యవహారాల్లో ఎదుగుదల, అలాగే భూమికి సంబంధించినటువంటి అమ్మకాలు కొనుగోలు సాగుతూ ఉండడము, అలాగే ఆకస్మిక ధన ప్రాప్తి, మరీ ముఖ్యంగా ఏదైనా వస్తువును కానీ ప్రాపర్టీని కానీ లేదా ఏదైనా బంగారాన్ని కొనుగోలు చేయాలి అనుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా ధనం అనేటువంటిది సకాలంలో మీ చేతికి రావడము, తత్ఫలితంగా ఆయా సంబంధమైనటువంటి ప్రాపర్టీస్ను కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు వృషభ రాశి వారిలో ప్రధానంగా గోచరిస్తూ ఉన్నాయి. అయితే జన్మగురుని యొక్క స్థితి కొంత బద్ధకాన్ని పెంచుతూ ఉంటుంది. దశమ కేంద్రంలో ఉండేటువంటి శనేశ్వరుడు, జన్మరాశిలో ఉన్నటువంటి గురుడు వృత్తిపరంగా కొంత ఒడిదుడుకులకి కారణమవుతూ ఉంటారు. ప్రత్యేకించి వృత్తిపరంగా అంటే మీరు ఏది చేస్తూ ఉన్నారు, ఉద్యోగం అయితే ఉద్యోగం, వ్యాపారం అయితే వ్యాపారాలలో కొంత బిజీ అవుతూ ఉంటారు. అనగా తీరిక లేనటువంటి సమయాన్ని గడుపుతూ ఉండడానికి అవకాశం ఉంటుంది. ప్రతినిత్యము కూడా ఏదో ఒక పని చేయవలసి రావడము, గతంలో 9 గంటలు 10 గంటలు పనిచేస్తే దానికి మించి ఎక్కువగా పని చేయవలసి రావడం, ఇలా పని ఒత్తిడి అనేటువంటిది ఈ వారంలో ప్రధానంగా వృషభ రాశి వారిలో కనబడుతూ ఉన్నది. ఈ పని ఒత్తిడి పెరగడం వల్ల మానసికంగా శారీరకంగా కొంత శ్రమ అనేటువంటిది కనబడుతూ ఉన్నది. అది మాత్రమే ఈ వారంలో ప్రత్యేకంగా వృషభ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. మిగతా ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు కానీ, శుభ కార్యక్రమాలు కానీ, కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు కానీ ఇవన్నీ కూడా సానుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి కుటుంబ సభ్యులతోటి కొంత సమయాన్ని గడపలేకపోతారు. ఆ ఒక్క విషయం, అది కూడా పని ఒత్తిడి వల్లే కొంత గడపలేకపోయేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఉద్యోగస్తులకి ఇది మిశ్రమమైనటువంటి కాలం. వ్యాపార పరంగా చూసుకున్నప్పుడు లాభాలు అధికంగా ఉంటాయి, అయితే శ్రమ అధికంగా ఉంటుంది. విద్యార్థులకి ఈ గ్రహస్థితి మిశ్రమమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ప్రత్యేకించి ఏకాగ్రత లోపానికి అవకాశం ఉంటుంది. అలాగే అతి విశ్వాసానికి కారణమవుతుంది, అనగా ఓవర్ కాన్ఫిడెన్స్ ద్వారా వచ్చేటువంటి సమస్యలు. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహ సంపత్తి మానసికమైనటువంటి సమస్యలకి కారణమవుతుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు కొంత శ్రమపడడానికి అవకాశం ఉంటుంది, స్థానచలనానికి అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి లాభస్థానమందు ఉన్నటువంటి రవి, శుక్ర గ్రహాల తాలూకు శుభ ఫలితాలు మిథున రాశి వారికి చాలా ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. అయితే వ్యయస్థానమందు గురుడు ఉండడం, దశమ కేంద్రంలో కుజుడితో కూడి ఉన్నటువంటి రాహువు, బుధుడు యుతిని పొంది ఉండడం, అలాగే భాగ్యస్థానంలో శనేశ్వరుడు, ఇవన్నీ కూడా మిశ్రమమైనటువంటి వాతావరణానికి కారణం. ప్రత్యేకించి ఆదాయం పెరుగుతూ ఉంటుంది, కానీ ఆదాయానికి తగ్గట్టుగానే ఖర్చు, అలాగే జీవితంలో కొంత ఒత్తిడి కూడా పెరుగుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా కుటుంబాన్ని, ఈ ఉద్యోగ వ్యాపారాలని సమతుల్యం చేయడంలో మిథున రాశి వారు ఎప్పటికప్పుడు ఇబ్బందుల పాలవుతూ ఉంటారు. ఉద్యోగ వ్యాపారాల పరంగా ఎక్కువ సమయాన్ని గడపవలసి వస్తుంది. కుటుంబ సభ్యులతోటి తగినంత కాలాన్ని గడపలేనటువంటి పరిస్థితిని ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. అంతేకాక స్థానచలనానికి సంబంధించినటువంటి విషయాలు, ఉద్యోగపరంగా వ్యాపార పరంగా వేరే ప్రాంతానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితులు, లేదా ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ లాంటివి ఏర్పడడానికి కూడా అవకాశం ఉంటుంది. దీనివల్ల కుటుంబ సభ్యులకి కొంత దూరంగా వెళ్ళి కాలాన్ని గడపవలసినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. అయితే మిథున రాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి, విదేశాల్లో చదువు లేదా ఉద్యోగం లాంటి విషయాల పట్ల ఎక్కువగా శ్రద్ధ చూపిస్తూ ఉన్నారో, ఆ విదేశీయానానికి సంకల్పించినటువంటి వారికి ఆ సంకల్ప సిద్ధి అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. అనగా దేశాంతర వాసం చేసేటువంటి అవకాశం ఈ వారం ఉన్నటువంటి గ్రహస్థితి వల్ల ఏర్పడుతూ ఉన్నది. అంతేగాక
ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు, మరి ముఖ్యంగా ఎంత డబ్బు సంపాదిస్తూ ఉన్నా సంపాదన అంతా కూడా శుభ కార్యక్రమాలకో లేదా మీకు సంబంధించినటువంటి గతంలో చేసినటువంటి అప్పులు తీర్చడానికో అదంతా కూడా అయిపోతూ ఉంటుంది. అయినప్పటికీ ఎక్కడా కూడా ఆర్థిక లోటు అనేటువంటిది కనబడదు. కొంత ఖర్చులు ఎక్కువైనా కూడా ఆర్థిక లోటు అనేటువంటిది కనబడదు. ఇంకా ముందుగా చెప్పుకున్నట్టు కుటుంబ సభ్యులతోటి కొంత సమయాన్ని వెచ్చించలేకపోతారు. అయితే ఉద్యోగస్తులకి ప్రత్యేకించి ఈ వారం ఉన్నటువంటి పరిస్థితి మిశ్రమంగా ఉన్నది. కొంత పని ఒత్తిడి అధికంగా కనబడుతూ ఉన్నది. ఎక్కువ సమయం ఉద్యోగంలో అనగా పని వేళలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ సమయం ఉద్యోగంలో ఉండవలసి వస్తుంది. అలాగే ఎవరైనా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఉంటే వారికి పర్మనెంట్ అయ్యేటువంటి విధంగా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. వ్యాపార పరంగా మిథున రాశి వారికి సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. వ్యాపార మార్పులకి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి గ్రహస్థితి మిశ్రమంగా ఉన్నది. మరి ముఖ్యంగా గురువు వ్యయస్థానంలో ఉన్నారు కాబట్టి ఏకాగ్రత లోపానికి అవకాశం ఉంటుంది. గురువుల యొక్క అనుగ్రహం అవసరం. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఉద్యోగం చేసుకునేటువంటి వారికి యోగించడానికి అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబపరమైనటువంటి విషయాల పట్ల జాగ్రత్త అవసరం. ఈ స్త్రీలలో కూడా కొంత ఖర్చు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. మిథున రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన, అలాగే సిద్ధమంగళ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి మారినటువంటి గురుగ్రహము, అలాగే మారబోతూ ఉన్నటువంటి మిగతా గ్రహస్థితులని ప్రస్తుత వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని పోల్చుకుంటే ఇది చాలా అత్యున్నతమైనటువంటి గ్రహస్థితిగా చెప్పవచ్చును. అష్టమ కుజుని యొక్క దోషం తొలగిపోవడము, లాభస్థానమందు గురుని యొక్క బలం పెరగడము, దశమ కేంద్రంలో రవి దిగ్బలయుక్తుడే ఉండడం లాంటి అంశాలన్నీ కూడా కర్కాటక రాశి వారికి చాలా సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, అనగా విదేశాల్లో ఉద్యోగం చేయడము, అక్కడ స్థిర నివాసం ఏర్పడము, అక్కడ చదువు కోసం ప్రయత్నం చేయడము, లేదా ఇప్పటికే చదువుకుంటూ ఉండడం, ఆ తర్వాత ఉద్యోగం లాంటి అంశాలన్నీ కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి ఈ వారం రానున్నాయి. ప్రత్యేకించి వీసా సమస్యలు కానీ లేదా వేరే దేశానికి వెళ్ళవలసినటువంటి విషయాలలో క్లియరెన్స్, అనగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ప్రతిబంధక దోషాలన్నీ కూడా తొలగిపోయేటువంటి విధంగా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. అంతేకాక ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడుతూ ఉండడం, క్రమేపీ కర్కాటక రాశి వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి అవకాశాలు ఈ వారం నుండి రావడం ప్రారంభమవుతాయి. ఉద్యోగ వ్యాపారాలలో గతంలో కోల్పోయినటువంటి అవకాశాలు తిరిగి చేజెక్కించుకునేందుకు మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సత్ఫలితాలను ఇవ్వడము, ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళడానికి ఈ గ్రహస్థితి ద్వారా మీకు అవకాశం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ప్రత్యేకించి ఈ వారంలో ఉద్యోగంలో ప్రమోషన్లు కానీ లేదా ఆశించినటువంటి చోటికి ట్రాన్స్ఫర్లు కానీ లేదా ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడేటువంటి పరిస్థితులు కానీ కర్కాటక రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ అష్టమంలో ఉన్నటువంటి శనేశ్వరుడు మాత్రం కొంత ఆరోగ్యపరమైనటువంటి చికాకుల్ని కలగజేస్తారు. అలాగే స్థాన మార్పుకి కూడా ఈ వారం అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితులు కానీ లేదా కుటుంబ ఆర్థిక విధానాలు కానీ లేదా కుటుంబ ఆర్థిక పరిస్థితి కానీ ఇవన్నీ కూడా క్రమేపీ మారుతూ ఉండేటువంటి వాతావరణం ఈ వారం లగాయితూ ప్రారంభమవుతూ ఉంటుంది. ప్రత్యేకించి కుటుంబ పరంగా కొంత అధికంగా ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు కూడా ఈ వారం ఏర్పడుతూ ఉంటాయి. ప్రత్యేకించి వ్యాపార పరంగా కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపార లాభానికి వ్యాపార విస్తరణకి కూడా అవకాశం ఉంటుంది. అలాగే భాగస్వామ్య వ్యాపారాలలో లాభానికి అవకాశం ఉంటుంది. వంశపారంపర్య వ్యాపారాలు కూడా లాభించడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి గ్రహస్థితి పూర్తిగా అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షలు లాంటి అంశాలలో మంచి ఫలితాలు సాధించగలుగుతారు. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహ సంపత్తి మానసికమైనటువంటి ప్రశాంతతని అలాగే ఆర్థిక ఆరోగ్యాభివృద్ధిని కలగజేస్తూ ఉన్నది. ప్రత్యేకించి కర్కాటక రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై పరమేశ్వరుని యొక్క ఆరాధన చాలా మంచిది. అష్టమ శనేశ్వర దోష నివారణార్థం కాలభైరవాష్టకాన్ని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు
గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి రాశి వారికి ఉండేటువంటి బలం, గురుబలం తగ్గడం వల్ల అష్టమ స్థానంలో రాహువు కానీ, కుజుడు కానీ, బుధుడు కానీ ఈ 3 గ్రహాలు కేంద్రీకృతం అవుతూ ఉండడం, భాగ్యస్థానమందు రవి శుక్రుల యొక్క యుతి, సప్తమంలో శనేశ్వరుడు, ఇలా ఏ గ్రహం చూసుకున్నా కూడా సింహరాశి వారికి అనుకూలంగా లేదు. అనగా 9 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. మధ్యలో ఒక చంద్రగ్రహం మాత్రం ఈ వారం కొంత సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నారు. దీనివల్ల మానసిక ప్రశాంతత అనేటువంటిది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కానీ చాలా సందర్భాలలో ఈ ఆర్థికపరమైనటువంటి అంశాలు ఏదైతే తలకు మించినటువంటి భారాన్ని ఈ సింహరాశి వారు గత కొద్ది రోజుల్లో పెట్టుకున్నారో దానివల్ల ఆ ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాల వల్ల కొంత సతమతమయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి సపోర్ట్ అనేటువంటిది తగ్గుతూ ఉంటుంది ఈ సింహరాశి వారికి. ఈ వారంలో ఎవరి మీదనైతే మీరు ఆధారపడి ఉన్నారో వారు మీతో ఉండకుండా వారు చేసేటువంటి ప్రతి పని కూడా మీరే సొంతంగా చేసుకునేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అంతేకాకుండా ఉద్యోగ వ్యాపారాల్లో కానీ, లేదా ఇంట్లో కానీ, లేదా మరి ఏ ఇతరత్ర ప్రదేశాల్లో కానీ ఎవరి మీద కూడా ఆధారపడవలసినటువంటి పరిస్థితులు అయితే రావు. ప్రత్యేకించి ఆఖరికి ఒక ఫ్యాన్ స్విచ్ వేసుకోవాలి అన్నా కూడా మీరే వేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. అనగా సేవకులు అనేటువంటి వారు క్రమేపీ సింహరాశి వారికి తగ్గుతూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుంది ఈ రాశి వారికి అంటే శారీరక శ్రమ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. ఎంత డబ్బు సంపాదించినా కొంత ఖర్చు అధికంగా ఉంటూ ఉండడము, అలాగే శారీరక శ్రమ అధికంగా ఉంటూ ఉండడం వల్ల గతంలో ఉన్నటువంటి ఉత్సాహం అనేటువంటిది ఈ రాశి వారిలో ఉండదు. ప్రత్యేకించి 9వ స్థానంలో రవి శుక్రులు కలిసి ఉండడం అనేటువంటిది విచారో నవమే రవౌ, ఎప్పుడు చూసినా పరాగ్గా ఉంటూ ఉంటారు. దేని గురించైనా ఆలోచిస్తూ ఉంటారు. కాలాన్ని వృధాగా కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఇటువంటి వాటి వల్లే కొంత ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రత్యేకించి ఒక ఫోన్ పట్టుకుని కూర్చుంటే 2 గంటలు 3 గంటలు అదే ఫోన్తో కాలక్షేపం చేసేటువంటి పరిస్థితులు. ఇలా కాలాన్ని వృధాగా చేయిస్తుంది ఈ గ్రహస్థితి. అలాగే మానసికమైనటువంటి అశాంతిని కలిగిస్తుంది. ఒక చంద్రబలం ఉన్నటువంటి రోజులు మినహాయించి మిగతా రోజుల్లో ఏదో ఒక రకమైనటువంటి ఆలోచనతోటి సతమతమవుతూ బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ అనేటువంటి విధంగా ఈ రాశివారి యొక్క ప్రవర్తన ఉంటూ ఉంటుంది. ఉండడం ఒక చోట ఉంటారు, ఎక్కడో ఆలోచిస్తూ ఉంటారు. అలా కొంత శారీరక శ్రమ అధికంగా ఉంటూ ఆరోగ్యపరమైనటువంటి ఒత్తిళ్లు కొంత అధికంగా ఉండడానికి ఈ వారం ప్రత్యేకించి అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రహాలన్నీ అనుకూలంగా లేనప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్తవి ఏవి కూడా ప్రారంభం చేయకూడదు. కాబట్టి ఉద్యోగ మార్పు చేరదలుచుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో ఒడిదుడుగులకు అవకాశం ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి మార్పులు చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. విద్యార్థులకి గ్రహగతులు మిశ్రమంగా ఉన్నాయి. స్త్రీలకి కూడా ఇదే గ్రహస్థితి అన్వయం అవుతూ ఉంటుంది. సింహరాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారం కలిసొచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి గురుబలం పెరుగుతూ ఉండడం, అలాగే అష్టమ స్థానంలో శుక్రుడు యోగిస్తూ ఉండడం, చంద్రబలం ఉండడం, అలాగే శనేశ్వరుడు అనుకూలించడం వల్ల 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి రానున్నాయి. ప్రత్యేకించి ఈ వారంలో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే ఒక మానసికమైనటువంటి టెన్షన్ ఏదైతే ఉన్నదో, దేని గురించి అయితే ఇంతకాలం మీరు భయపడుతూ బాధపడుతూ ఉన్నారో ఆ రకమైనటువంటి భయం తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఒక భారం తొలగిపోయినది అనేటువంటి ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం కన్యారాశి వారికి ఈ వారం రానున్నది. అయితే అష్టమ స్థానంలో ఉన్నటువంటి రవిగ్రహం వల్ల గమనాగమనం వ్యధ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కొంత ఈ వారంలో అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా
ముఖ్యంగా రవి బలం తక్కువగా ఉన్నటువంటి రోజులు కాబట్టి ఎండ వేడిమి వల్ల వచ్చేటువంటి డిహైడ్రేషను, ఎండ దెబ్బ ఇటువంటి సమస్యలకి అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. అంతేకాక ఆరోగ్యపరమైనటువంటి చిన్నపాటి సమస్యలు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. 6వ స్థానంలో శని ఉండడం వల్ల త్వరితగతిన వాటి నుండి బయటపడతారు కూడాను. అలాగే ఆర్థిక పరమైనటువంటి అంశాలు చాలా మెరుగ్గా గోచరిస్తూ ఉన్నాయి. అనగా ఉద్యోగ వ్యాపారాలలో ఎదుగుదల అనేటువంటిది ఈ వారం కనిపించడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఉద్యోగంలో ప్రమోషన్లు కానీ, ఇంక్రిమెంట్లు కానీ, లేదా ఇప్పటివరకు పర్మనెంట్ కాకపోయి ఉంటే ఇప్పుడు పర్మనెంట్ అవుతూ ఉండడం కానీ, ఇత్యాది అంశాలు ఏవైతే మీ శాలరీ పెరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితులకు తగ్గట్టుగానే ఈ గ్రహస్థితి కొంత యోగిస్తూ ఉండడాన్ని మీరు గమనించవచ్చు. అంతేకాకుండా పై అధికారులతో ఉండేటువంటి ఇబ్బందులు తొలగిపోవడానికి, అలాగే ఏదైనా కంపెనీ మారడము లేదా ఉద్యోగంలో ఉన్నటువంటి చికాకులను తగ్గించుకోవడానికి మీరు చేసేటువంటి ప్రతి పని కూడా మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులకు ఉండేటువంటి ఇబ్బందులు తొలగిపోవడము, కుటుంబంలో శుభ మంగళకరమైనటువంటి వాతావరణం ఏర్పడడం లాంటివి కనబడుతూ ఉన్నాయి. వాహనము, గృహము, బంగారము ఇటువంటి వాటిని కొనుగోలు చేయాలి అన్నా లేదా అమ్మకాలు చేయాలి అన్నా పరిస్థితులన్నీ కూడా సహకరిస్తూ ఉంటాయి. ప్రత్యేకించి వ్యాపార పరంగా తీసుకునేటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు కానీ, వంశపారంపర్య వ్యాపారాలు కానీ కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక విద్యార్థులకి గ్రహగతులు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అంతేకాక స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి ప్రశాంతతను కలగజేస్తుంది. అంతేకాక కుటుంబ ఆరోగ్యానికి కారణమవుతుంది. సంతానానికి సంబంధించినటువంటి ఉన్నతమైనటువంటి స్థితికి ఈ గ్రహస్థితి సహకరిస్తూ ఉంటుంది. కన్యారాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి అష్టమ స్థానంలో గురుడు, అష్టమ గురుడుగా కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నప్పటికీ కూడాను కుజరాహువుల యొక్క యుతి జరిగినంత కాలము, అలాగే షష్ఠ స్థానంలో ఉన్న రాహు వల్ల కూడా అష్టమ గురుని యొక్క దోషం కొంత కాంపన్సేట్ అవుతుంది. కానీ ఏ గ్రహం ఇచ్చే ఫలితం ఆ గ్రహం ఇస్తూనే ఉంటుంది. ప్రత్యేకించి ఈ వారంలో షష్ఠ స్థానంలో ఉన్న కుజుడు, రాహువు, బుధ గ్రహాలు యోగిస్తూ ఉండడం, అలాగే చంద్రబలం అధికంగా ఉండడం వల్ల 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు తులారాశి వారికి రానున్నాయి. అలాగే అష్టమంలో ఉండే గురువు, సప్తమంలో ఉండేటువంటి రవి శుక్రులు కూడా కొంత ప్రతికూలతను కలగజేస్తూ ఉన్నారు. సప్తమ స్థానంలో రవిగ్రహం ఉండడం సామంత జన విద్వేష దారాపీడాసు తామయం అన్నది శాస్త్రం. అనగా జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి ఆరోగ్యము, అలాగే సంతానానికి సంబంధించినటువంటి ఆరోగ్యము పైన ఈ గ్రహస్థితి ప్రభావాన్ని చూపెడుతుంది. కాబట్టి వారి ఆరోగ్యాల పట్ల జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఈ వారం ఏ విధమైనటువంటి ఇబ్బందులు కూడా తులారాశి వారికి కనబడడం లేదు. అనగా 6వ స్థానంలో ఉండే బుధుడు, రాహువు, కుజుడు ఏకకాలంలో అనుకూలిస్తూ ఉండడం వల్ల శత్రుబాధలు కానీ, రుణబాధలు కానీ, రోగబాధలు కానీ తులారాశి వారికి దరి చేరవు. ఒకవేళ అష్టమ గురుని వల్ల ఏమన్నా చిన్నపాటి ఇబ్బందులు కానీ, సమస్యలు కానీ వచ్చినప్పటికీ వాటి నుండి త్వరితగతిన బయటపడడానికి ఈ 3 గ్రహాలు కూడా ఈ వారంలో ప్రత్యేకించి మీకు సహకరిస్తూ ఉంటారు. అంతేకాక చంద్రబలం అధికంగా ఉండడం వల్ల మానసిక ప్రశాంతత ఉంటుంది. ఎప్పటి నుండో చేయాలి అనుకున్నటువంటి కార్యక్రమాలను మొదలుపెట్టి ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితులు ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. అంతేకాక కుటుంబ సభ్యుల మధ్యలో సఖ్యతను ఏర్పరచడానికి, కుటుంబ వాతావరణాన్ని బాగు చేయడానికి మీరు చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో అది ఒకంత మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఉద్యోగపరమైనటువంటి చికాకులేవి కూడా ఈ వారం కనబడడం లేదు. అయితే ఉద్యోగంలో స్థానం మార్పు జరగడానికి కించిత్ అవకాశం ఉంటుంది. అనగా స్థాన చలనానికి అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపార పరంగా ఉండేటువంటి పరిస్థితులు సానుకూలమైనటువంటి వాతావరణంలో ఉన్నాయి. ప్రత్యేకించి వ్యాపార పరంగా ఆర్థిక లాభానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షలలో విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి
మరీ ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ పరిస్థితులు కొంత సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. సంతానం పట్ల శ్రద్ధ అవసరం. తులారాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో ఉన్నటువంటి సిద్ధమంగళ స్తోత్ర పారాయణం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారం కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి సప్తమ స్థానంలో గురుడు యోగిస్తూ ఉండడం, షష్ఠ స్థానమందు రవిగ్రహం అనుకూలిస్తూ ఉండడం, అలాగే పంచమ స్థానమందు బుధగ్రహం యోగిస్తూ ఉండడం, చంద్రబలం అధికంగా ఉండడం వెరసి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ వారం రానున్నాయి. మరీ ముఖ్యంగా గురుని యొక్క స్థానం మార్పు ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుండి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులేవి కూడా ఈ రాశి వారిలో కనబడడం లేదు. అంతేగాక జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి విషయాలు, కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు, ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాలు, వీటిలో ఏవైనా చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ ఆ సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పట్టేటువంటి విధంగా ఈ గ్రహస్థితి వృశ్చిక రాశి వారికి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. అర్ధాష్టమ కుజుని యొక్క దోషం తొలగిపోయిన కారణం చేత పంచమ స్థానంలో ఉండేటువంటి బుధుడు లౌకికమైనటువంటి వ్యవహారాల్లో విజయాన్ని సాధించి పెడతారు. అనగా ఏదైనా చిన్నపాటి సమస్యలు ఉన్నా, కోర్టు కేసులు కానీ, తగాదాలు కానీ, వీటి వల్ల ఏదైనా ఇబ్బంది పడుతూ ఉన్నా వాటి నుండి త్వరితగతిన బయటపడడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. అర్ధాష్టమ శనేశ్వరుని యొక్క దోషము, అలాగే భృగు షట్కము అనగా శుక్రుడు 6వ స్థానమున స్థితిని పొంది ఉన్నటువంటి దోషం వల్ల కొంత కుటుంబపరమైనటువంటి ఖర్చు అధికంగా ఉంటుంది. కుటుంబ సభ్యులకి ఏదైనా చిన్నపాటి ఫంక్షన్స్ లేదా చిన్నపాటి శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటికి కొంత ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. అంతేకాక కొన్ని సందర్భాలలో ఈ డబ్బు మనం ఇక్కడ పెడితే తిరిగి రాదు అని తెలిసినప్పటికీ కూడా ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అంతేకాక వృశ్చిక రాశి వారు ఎవరైతే దేశాంతర వాసం చేయాలి అనుకుంటూ ఉన్నారో, అనగా విదేశీయానము, విదేశాల్లో చదువుకోవడము, ఉద్యోగం చేయడము, స్థిరపడ్డం లాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ వారం లగాయతూ సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి అంశాలు చాలా సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగంలో ఎదుగుదల, స్థానచలనం లాంటి అంశాలు కూడా సానుకూలంగానే ఉన్నాయి. వ్యాపార పరంగా వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార లాభానికి ఆస్కారం ఉంటుంది. విద్యార్థులకి గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి. పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి ప్రశాంతతని ఇస్తుంది. అంతేకాక ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైనటువంటి ఫలితాలను కూడా ఈ గ్రహస్థితి ఇస్తూ ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అర్ధాష్టమ శనిదోష నివారణార్థం హనుమాన్ చాలీసాన్ని పారాయణ చేస్తూ ఉండండి. అలాగే ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేక్త ఆకుపచ్చ రంగు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి గురుబలం తగ్గడము, అర్ధాష్టమ కుజుడు, అర్ధాష్టమ రాహువు యొక్క స్థితిగతులు కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉండగా, తృతీయ స్థానంలో శనేశ్వరుడు యోగిస్తూ ఉండడం, చతుర్థమందు బుధగ్రహం, పంచమ స్థానమందు శుక్రగ్రహం, అలాగే చంద్రుడు బలంగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో 3 నుండి 4 గ్రహాల యొక్క శుభ ఫలితాలు ధనురాశి వారికి రానున్నాయి. అయితే ప్రత్యేకించి పంచమ స్థానంలో రవి ఉండడం, అలాగే షష్ఠ స్థానంలో గురుడు ఉండడం వల్ల అనాలోచితమైనటువంటి చర్యలు కొంత ఎక్కువగా చేస్తూ ఉంటారు. అనగా ఏదైనా ఒక పని చేసే ముందు దాని మీద కొంత అవగాహన అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఎక్కడో ఆలోచిస్తూ ఇక్కడ ఏదైనా ఒక పని చేసేటువంటి పరిస్థితి.
బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ అంటారు. అనగా శరీరం ఇక్కడే ఉంటుంది, ఆలోచన ఎక్కడో ఉంటుంది. అటువంటి వాటి మీద కొద్దిగా శ్రద్ధ పెట్టండి. ఏ పని చేస్తున్నారో దాని మీద ఎక్కువగా శ్రద్ధ పెడుతూ ఉండడం వల్ల చాలా రకాలైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడుతూ ఉంటారు. అంతేకాకుండా ఒక వాగ్దానం ఇచ్చేటప్పుడు, ఏదైనా ఒక పని చేస్తానని ఒప్పుకునేటప్పుడు, బాధ్యతగా మీరు వ్యవహరించేటప్పుడు మీ యొక్క స్థితిగతులని, మీ యొక్క శక్తి సామర్థ్యాలని దృష్టిలో పెట్టుకోండి. ప్రత్యేకించి కుటుంబ సభ్యుల యొక్క సహకారం కానీ, బంధుమిత్రుల సహకారం కానీ మీకు తక్కువగా ఉండబోతూ ఉన్నది. ప్రత్యేకించి ఎవరినైతే నమ్ముకుని మీరు ఇంతకాలం ముందుకు సాగుతూ ఉన్నారో అటువంటి వారు సడన్గా మిమ్మల్ని వదిలి వేరే చోటికి వెళ్ళి వాళ్ళు పనిచేసుకోవడం కానీ, లేదా వారి యొక్క సహాయ సహకారాలు మీరు ఆశించినంతగా రాకపోవడం, ఇటువంటివి ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఎవరి మీద ఆధారపడకుండా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితినే మీరు చూసుకోవాలి. ప్రత్యేకించి స్వశక్తిని నమ్ముకుని ముందుకు వెళ్ళడం ద్వారా ఈ వారంలో మానసిక ప్రశాంతత, అలాగే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏవి లేకుండా బయటపడగలుగుతారు. ఉద్యోగపరమైనటువంటి విషయాలు మిశ్రమంగా ఉన్నాయి. ప్రత్యేకించి చదువు, ఉద్యోగము ఇవి రెండిట్లోనూ కొన్ని అనుకోనటువంటి ఆటంకాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి అర్ధాష్టమ కుజరాహువుల యొక్క స్థితి చదువు మీద, ఉద్యోగం మీద, వృత్తి ప్రవృత్తుల మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఉద్యోగాన్ని కానీ లేదా వ్యాపారంలో ఏదైనా మార్పులు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. 1-2 సార్లు ఆలోచన చేస్తూ ఉండాలి. అలాగే మరీ ముఖ్యంగా ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు గురువులను సంప్రదిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అంతేకాకుండా విద్యార్థులకి మిశ్రమమైనటువంటి వాతావరణం ఉన్నది కాబట్టి గురువుల యొక్క అనుగ్రహం అవసరం. స్త్రీలకు ప్రత్యేకించి ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి వల్ల కుటుంబంలో కొన్ని మనస్పర్ధలు రావడానికి, మాట పట్టింపులు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే తల్లి తరఫు బంధువులతోటి కొంత ఇబ్బంది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అలాగే తల్లిగారికి సంబంధించినటువంటి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహిస్తూ ఉండాలి. ధనురాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. సర్పసూక్తంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసుకోవడము, లేదా ప్రతినిత్యము సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణ చేస్తూ ఉండడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిలో గురుబలం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. గురుబలం వచ్చిన తర్వాత మకర రాశి వారికి నూతనమైనటువంటి ఉత్సాహం కలుగుతుంది. ఎందుకంటే గురుడు దృష్టి ఈ రాశి మీద స్వయంగా ఏర్పడుతూ ఉన్నది కాబట్టి, ఆ వీక్షణ ఉన్నది కాబట్టి అది చాలా శుభసూచకంగా చెప్పవచ్చు. దాంతోపాటుగా తృతీయ స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహం కానీ, చతుర్థంలో ఉన్నటువంటి శుక్రుడు కానీ, ఈ వారంలో ఉండేటువంటి చంద్రుడు కానీ 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాల వల్ల ఈ రాశివారి యొక్క పరిస్థితుల్లో మార్పు అనేటువంటిది రాబోతూ ఉన్నది. అనగా జీవితంలో ఎదుగుదలకి సంబంధించినటువంటి శుభ లక్షణాలు, శుభ సూచనలు ఇవన్నీ కూడా జీవితంలోకి వస్తాయి. ఉద్యోగంలో కానీ, వ్యాపార పరంగా కానీ, వృత్తి ప్రవృత్తుల పరంగా కానీ ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి, అలాగే వృత్తి ఉద్యోగాల పరంగా ఉండేటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని అధిగమించడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమయ్యేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఈ వారం లగాయితూ గోచరిస్తూ ఉన్నాయి. అలాగే పంచమంలోకి గురుగ్రహం సంచారాన్ని ప్రారంభించడం వల్ల చతుర్థ స్థానమందు కూడా శుక్రుడు అనగా 2 నైసర్గిక శుభగ్రహాలు కేంద్ర కోణ స్థానాల్లో ఉండడం వల్ల అటు కుటుంబపరమైనటువంటి విషయాల్లో కానివ్వండి, లేదా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కానివ్వండి కొన్ని క్రియాశీలకమైనటువంటి మార్పులు వస్తాయి. ఈ మార్పులన్నీ కూడా శుభ సంకేతాలుగా మనం పరిగణలోకి తీసుకోవచ్చును. అనగా కుటుంబంలో ఉండేటువంటి మనస్పర్ధలు తగ్గుముఖం పట్టడం, అలాగే కుటుంబ సభ్యులంతా కలిసి మరలా సానుకూలంగా ఒకే ప్రాంతంలో ఉండి చక్కగా మంచి శుభ కార్యక్రమాల్లో కానీ లేదా మరి ఏ ఇతరత్ర కార్యక్రమాల్లో కానీ పాల్గొంటూ ఉండడం, అలాగే తీర్థయాత్రలు, దైవ దర్శనాలు ఇటువంటి వాటిని సంకల్పం చేసుకునేటువంటి పరిస్థితులు కూడా ఈ మకర రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా తోబుట్టువులతోటి ఉండేటువంటి సమస్యలు, జీవిత భాగస్వామితో ఉండేటువంటి సమస్యలు, లేదా ఈ రాశి వారికి ఉండేటువంటి ఆర్థిక ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుండి క్రమేపీ ఈ వారం లగాయితూ బయటపడడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని ఇస్తుంది. అంతేకాక ఉద్యోగపరమైనటువంటి చికాకులు తగ్గుముఖం పట్టడం, ఎవరి మీద కూడా ఆధారపడకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకుంటూ
సొంతంగా ఉద్యోగం చేసుకుంటూ మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి కావలసినటువంటి ఆత్మస్థైర్యాన్ని, అవకాశాలని కూడా ఈ గ్రహస్థితి ఈ వారం మీకు ఇస్తూ ఉన్నది. అలాగే వ్యాపార పరంగా మంచి వాతావరణం ఉంటుంది, వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి గ్రహస్థితి పూర్తిగా అనుకూలంగా ఉన్నది. అలాగే స్త్రీలకు సైతం ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతని అందజేస్తూ కుటుంబ అభివృద్ధికి కారణమవుతూ ఉంటుంది. మకర రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం, అర్ధాష్టమ రవిదోష నివారణార్థం సూర్యారాధన చేస్తూ ఉండడం, ఆదిత్య హృదయ పారాయణం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి చతుర్థ స్థానమందు అర్ధాష్టమ గురుని యొక్క స్థితిగతులు, అలాగే ఏలిన నాటి శని ప్రభావంలో జన్మరాశిలోనే శని యొక్క సంచారం అనేటువంటిది ప్రతికూలంగా ఉంటే, రెండవ స్థానమందు రాహువు బుధుడు కూడా అనుకూలంగా ఉన్నారు. అలాగే రెండవ స్థానమందు కుజగ్రహం మిశ్రమ ఫలదాతగా ఉన్నారు. తృతీయ స్థానమందు రవి యోగిస్తూ ఉన్నారు. అనగా ఈ రాశి వారికి ప్రత్యేకించి రవి బలం, బుధ బలం, రాహు బలం, అలాగే చంద్రబలం వెరసి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. అయితే ఈ గ్రహాల తాలూకు శుభ సంపత్తి వల్ల కుంభరాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి చికాకులు ఏమైనా ఉంటే తగ్గుముఖం పడుతూ ఉంటాయి. అలాగే తృతీయ స్థానమందు ఎప్పుడైతే రవి ఉన్నారో ఉత్సాహానికి కారణమవుతూ ఉంటారు. అనగా మీరు నచ్చినటువంటి పనిని మీరు చేసేటువంటి విధంగా, అలాగే భయపడకుండా జీవనాన్ని సాగించేటువంటి విధంగా, ఏ నిర్ణయం తీసుకోవాలి అన్నా భయపడకుండా లేదా నిష్పక్షపాతంగా మీకు నచ్చినటువంటి విధంగా ఆ నిర్ణయాన్ని తీసుకుని మిగతా వారందరికీ కూడా ఆ నిర్ణయాన్ని ప్రకటన చేసేటువంటి శక్తిని ఈ గ్రహస్థితి ఇస్తుంది. అనగా స్వయంకృతంగా, అంటే స్వయం ఉపాధికి సంబంధించినటువంటి విషయాల పట్ల ఈ గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉంటుంది. ఎవరి మీద కూడా ఆధారపడేటువంటి తత్వాన్ని ఈ గ్రహస్థితి సూచించదు. అలాగే రెండవ స్థానమందు ఎప్పుడైతే బుధ రాహువుల యొక్క కలయిక ఉన్నదో అనర్గళంగా వస్తూ ఉంటాయి మాటలన్నీ కూడా. గతంలో సమాధానం చెప్పడానికి సంకోచించినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు రాహువు కానీ బుధుడు కానీ కలిసి ఉండడం వల్ల అనర్గళంగా చెప్తారు సమాధానాలు. పై అధికారికి కానీ లేదా మీ వ్యతిరేకులకి కానీ, లేదా మీరు ఏదైనా ఒక విషయంలో మాట్లాడుతూ ఉన్నప్పుడు మీ భావాల్ని పంచేటువంటి స్థితి, అసలు మీరు ఎత్తేటువంటి విషయాలు, గతంలో ఎప్పుడో అందరూ మర్చిపోయినటువంటి విషయాలను తవ్వి మరలా బయటికి తీసుకొచ్చి ఎదుటివారు మాట్లాడనివ్వకుండా చేసేటువంటి ఆ వాక్పటుత్వాన్ని, వాక్చాతుర్యాన్ని గ్రహస్థితి మీకు ఇస్తూ ఉన్నది. అలాగే కుటుంబ సంబంధమైనటువంటి విషయాల్లో కూడా ఏకచక్రాధిపత్యంగా మీరే నిర్ణయాలు తీసుకుంటూ ఉండడం, వాటిని అమలుపరుస్తూ ఉండడం లాంటి అంశాలు, వాటిని కుటుంబ సభ్యులు ఆమోదించేటువంటి పరిస్థితులను కూడా ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. మొత్తం మీద నోరుంటే తలకాస్తుందంటారు. ఈ వారంలో మీరు నోరు ఉపయోగించి ఎక్కువ విషయాల్ని, ఎక్కువ సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతూ ఉంటారు. అలాగే ఉద్యోగపరమైనటువంటి చికాకులు తగ్గుముఖం పడతాయి. అలాగే ఆర్థిక స్థితిగతులు మెరుగవుతూ ఉంటాయి. కానీ కొంత ఖర్చు మాత్రం అదే మాదిరిగా ఉన్నప్పటికీ గతంతో పోల్చుకుంటే మెరుగైనటువంటి ఫలితం ఉన్నది. అలాగే వ్యాపార పరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి గ్రహస్థితి మిశ్రమంగా ఉన్నది. మరీ ముఖ్యంగా అర్ధాష్టమ గురు దోషం వల్ల ఏకాగ్రత లోపించడానికి అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కుటుంబపరమైనటువంటి చికాకులకి, మాట పట్టింపులకి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. కుంభరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి యందే ఏర్పడుతూ ఉన్నటువంటి గ్రహాల యొక్క యుతి కొంత ఇబ్బందికరంగా ఉన్నది. ప్రత్యేకించి జన్మకుజుడు, జన్మరాహువు, జన్మబుద్ధుని యొక్క దోషాలు, ఇవే దోషాలు అనుకుంటే గురుబలం తగ్గడం, అలాగే ఏలినాటి శని ఇంపాక్ట్, ఇలా మీనరాశి వారికి కొంత ఇబ్బందికరమైనటువంటి సమయం. ప్రత్యేకించి రెండవ స్థానంలో కూడా రవి యొక్క సంచారం అనేటువంటిది అంత అనుకూలం కాదు. అయితే ఇన్ని గ్రహాల ప్రతికూలతల మధ్యలో కూడా అటు శుక్రుడు కానీ చంద్రుడు కానీ కొంత అనుకూలంగా ఉన్నారు. దీనివల్ల ఏంటి అంటే
ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వాటిల్లినప్పటికీ వాటి నుండి కొంత బయటపడడానికి అవకాశం ఉంటుంది. చంద్రబలం అధికంగా ఉండడం వల్ల పరిస్థితులు ఎంత ఇబ్బందికరంగా ఉన్నా మీ వరకు వచ్చేసరికి ఇండివిజువల్గా మానసిక ప్రశాంతతని మీరు ఎప్పటికప్పుడు పొందగలుగుతూ ఉంటారు. అలాగే శుక్రుడి యొక్క స్థితిగతులు కూడా మీకు ఆనందాన్ని కలిగించేటువంటి విధంగానే ఉంటాయి. కాకపోతే ఇక్కడి నుండి జీవితం చాలా జాగ్రత్తగా ముందుకు తీసుకువెళుతూ ఉండాలి. ప్రత్యేకించి హీనత్వం దుష్ట సంసర్గో మనస్తాప శిరోవ్యధ అన్నది శాస్త్రం. అనగా ఇన్ని గ్రహాలు దోషభూయిష్టమైనటువంటి స్థానాల్లో మీ రాశికి ఇరుపక్కల 12, 2 స్థానాల్లో ఉంటూ మీ రాశిలోనే క్రూరమైన గ్రహాలు ఉండడం వల్ల ఒకటి దుష్ట సాంగత్యం అలవరుతుంది. అనగా ఎవరైతే సమాజంలో దుష్టులు ఉన్నారో ఆ దుష్ట సాంగత్యం దీనివల్ల మీకు వచ్చేటువంటి చెడు ఇంపాక్ట్ ఏంటి అంటే డబ్బుని కోల్పోవడము, మనశ్శాంతి కోల్పోవడము, ఆరోగ్యం కోల్పోవడం. అంతేకాకుండా ప్రత్యేకించి దుష్ట సంసర్గో మనస్తాప శిరోవ్యధ మనస్తాపాన్ని కలిగిస్తుంది ఈ గ్రహస్థితి. అలాగే తలకాయపోటు చర్యలు ఎక్కువగా జీవితంలో జరుగుతూ ఉంటాయి. అంతేకాక ఈ దుస్సాంగత్యం వలనే వ్యసనాలు అనేటువంటివి కూడా అలవాటు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ గ్రహస్థితి ఒక మనిషిని ఎంతవరకు పాడు చేయగలదో అంతవరకు పాడు చేస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు క్రమశిక్షణతోటి ఉంటూ ఉండాలి. అనగా ఏదైనా ఒక పని మీరు చేయడానికి తలచినప్పుడు ఎవరిని నమ్ముకోకుండా స్వయం శక్తి మీద మీరు ముందుకు వెళుతూ ఉండడము, అదృష్టాన్ని నమ్ముకోకుండా కష్టాన్ని నమ్ముకుని ముందుకు వెళుతూ ఉండడము. అలాగే ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఇతరుల పట్ల ఎవరైనా అసభ్యంగా మాట్లాడినా, వారి మీద చాడీలు చెప్తూ ఉన్నా, లేదా మీకు దగ్గర అవ్వడానికి ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పనులు వాళ్ళు చేస్తూ ఉన్నప్పటికీ వాటిని ఖండించాలి. అంతేకాక ఈ దుష్టులు లేదా వీళ్ళు సమాజంలో కొంత మంచివాళ్ళు కాదు అని తెలిసినప్పుడు వాళ్ళ జోలికి వెళ్ళకూడదు. వాళ్ళు మీ దగ్గరికి వస్తున్నా దాన్ని పెద్ద ఎంకరేజ్ చేయకుండా ఉండాలి. ప్రత్యేకించి చాలా క్రమశిక్షణతోటి కనుక మెలగగలుగుతూ ఉంటే, అలాగే ఈజీ మనీ కోసం పాల్పడకూడదు, బెట్టింగుల జోలికి వెళ్ళకూడదు. అంతేకాకుండా జోదానికి వ్యసనాలకి దూరంగా ఉండాలి. ఇలా గనక చేస్తూ ఉండగలిగితే మీనరాశి వారికి ఈ వారంలో మంచి ఫలితాలు వస్తాయి. ప్రత్యేకించి గ్రహస్థితి బాగాలేదు అనేటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి. కుజుడు రాహువు కలిసి ఉన్నటువంటి జన్మరాశిలో అనగా మీనరాశిలోనే ఉన్నారు కాబట్టి ఎక్కువగా విద్యుత్తు, కరెంటు, ఇనప పదునైనటువంటి వస్తువులు లేదా విషపూరితమైనటువంటి జంతువులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల, పాకే జంతువులు, ఈదే జంతువులు, వీటి వల్ల సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి వాటి పట్ల అప్రమత్తంగా ఉండండి. ప్రత్యేకించి ఎప్పటికప్పుడు ఈ నవగ్రహ దోష పరిహారానికై నవగ్రహ ఆలయానికి వెళ్ళి చక్కగా ప్రదక్షిణలు చేస్తూ ఉండండి, 9 ప్రదక్షిణలు. అలాగే శనివారం ప్రదోషంలో శివాలయంలో నంది దగ్గర దీపారాధన చేస్తూ ఉండండి. ప్రతిరోజు క్రమం తప్పకుండా సిద్ధమంగళ స్తోత్రాన్ని చదువుతూ ఉండండి. అప్పుడు ఈ గ్రహస్థితి మిమ్మల్ని బాధించకుండా ఉంటుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. స్వస్తి.